అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బెదిరింపులు వస్తున్నాయట. ఎవరు అసలు బెదిరిస్తున్నది? మళ్ళీ వెనుకకు రావాలని బీఆర్ఎస్ బెదిరిస్తుందా? మీరు మళ్ళీ వెనుకకు పోవద్దని కాంగ్రెస్ బెదిరిస్తుందా? ఎందుకంటే ఇప్పటికి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినారు. మీకు అందరికి తెలిసి ఈ విషయం. దీనిలో ఒక అతను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు కింద మీద అయ్యి ఇప్పుడు ఎటునో కూడా తెలుస్తలేదు, ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనన్న భయంతో కాంగ్రెస్ బెదిరింపులకు దిగింది. బెదిరింపులు కాదు, ఇది ఒక బ్లాక్మెయిల్. ఎమ్మెల్యే ఎవరు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ మీద రెవెన్యూ పోలీస్ నిఘా పెట్టినారు. రెవెన్యూ అండ్ పోలీస్ నిఘా పెట్టినారు వాళ్ళ మీద. ఎందుకు వాళ్ళ మీద నిఘా పెట్టినారంటే వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, వాళ్ళకి ఇన్కమ్ సోర్సులు ఏమున్నాయి, వాళ్ళ బిజినెస్ ఏంది, వాళ్ళు ఎటుపోతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళ లూప్ హోల్స్ ఏమున్నాయి, వాళ్ళ జుట్టు చేదబట్టడానికే ముఖ్యమంత్రి ఆదేశించిందనేది ఒక సమాచారం. ఈ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఈ డ్రామా అటు ఇటు నేను ఇటే ఉంటాను, కొంచెం అటు పోతాను, మళ్ళీ వస్తాను, ఈ డ్రామా చేయడంతోన ఇది ఒక నిఘా పెట్టేసిపోయింది అమెరికాకు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏమన్నా కథలు పడితే వాళ్ళని ఇంకా భర్తం పట్టవచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే పులి మీద స్వారీలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. దిగితే పులి తింటుంది, పులి మీద ఉంటేనేమో తెలుసు కదా ఎట్లుంటుందో, అట్లుంటుంది. పులి మీద స్వారీలాగా అయిపోయింది, దిగితే మింగుతుంది. ఎక్కడైతే ఎక్కిర్రు కానీ దిగితే మింగుతుంది. పోనీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి, మాకు ఇస్తున్నది ఏదో ఇయ్యండి, మాకు చేస్తున్న పని ఏదో చెయ్యండి అంటే సేమ్ అది కూడా 6 గ్యారెంటీ లాగానే ఉన్నది. జనాలకు 6 గ్యారెంటీల వ్యవహారం ఎట్లా ఉందో, ఒకటి ఇచ్చి అయిపోయినాయని చెప్తున్నారో, వాళ్ళు కూడా ఇస్తున్న దానిలో కొంత ఇచ్చి అయిపోయింది అంటున్నారంట. వాళ్ళకి ఏదో చేస్తున్న దాంట్లో ఇప్పుడు ఏడుంది, ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే చేస్తే వెళ్ళిపోతారేమని భయం వాళ్ళకు అవన్నీ. కాబట్టి వాళ్ళని కూడా ఇప్పుడు కాదు తర్వాత చేద్దామని చెప్తున్నారంట. వాళ్ళేమో కొద్దిగా వీళ్ళ మీద ప్రెషర్ పెంచడానికి అప్పుడప్పుడు డ్రామా ఆడుతున్నారు. బీఆర్ఎస్తో పోతున్నట్టుగా లీకులు, అప్పుడప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కలవడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోన ఇది యాక్షన్ ప్లాన్, కరెక్ట్ యాక్షన్ ప్లాన్ దిగింది. ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. ఇది యాక్షన్ ప్లాన్. ఏంది యాక్షన్ ప్లాన్ అంటే వాళ్ళు లూప్ హోల్స్ పట్టుకోవడం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఏంది, వాటిని పట్టుకుంటే రేపు నాడు ఇట్లా తోక దాటించడానికో నీ పని అవుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఇంటెలిజెన్స్, పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులందరూ కూడా అదే పనిలో ఉన్నారంట. ఈ పార్టీ మారిన వాళ్ళు వీళ్ళ మీద మొత్తం అందరి మీద ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదు కాంగ్రెస్. ఎందుకంటే వీళ్ళేమి కాంగ్రెస్కు కట్టరు కాదు, వీళ్ళేమి రేవంత్ రెడ్డి లవర్స్ ఏం కాదు, రేవంత్ రెడ్డి ప్రేమికులు ఏం కాదు. అబ్బో రేవంత్ రెడ్డి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉండ్రి ప్రేమికులు అంటే వైఎస్ఆర్ పెద్ద ఆయన, ఇక ఏమన్నా కానీ పెద్ద ఆయన అని. కేసీఆర్ కూడా ఉన్నారు కొంతమంది, కేసీఆర్ కూడా ఉన్నారు సేమ్, కేసీఆర్ పెద్ద ఆయన. కానీ రేవంత్ రెడ్డి దగ్గర కమర్షియల్ వ్యవహారాలు చూసుకోనికి తప్ప వాళ్ళు కాంగ్రెస్ ప్రేమికులు కాదు, తెలంగాణ ప్రేమికులు కాదు. కేసీఆర్ దగ్గర తెలంగాణ ప్రేమికులు ఉన్నారు, తెలంగాణ లవర్స్. ఏమన్నా కానీ నాకు ఈసారి పదవి రాకపోయినా మనం తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం కాబట్టి ఇన్నే ఉందాం. వైఎస్ రాజశేఖర్ దగ్గర ఏదో రోజు మంచి జరుగుతుందిలే చూద్దాం, చాలామంది జరిగింది. చంద్రబాబు దగ్గర కూడా చాలామంది ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన దగ్గర అట్లే ఉంటారు వాళ్ళు. ఆయన అధికారంలో ఉన్నా ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటారు, ఏదైనా ఉంటారు. రేవంత్ రెడ్డి దగ్గర లేదు, అది లేదు. ఎంతసేపటికి ఆయన చుట్టూ తిరిగే వాళ్ళంతా కూడా ఏదైనా లబ్ధి పొందాం అనే వాళ్ళు తప్ప ఏదో రేవంత్ రెడ్డికి మేలు చేద్దామనో, కాంగ్రెస్ పార్టీకి మేలు చేద్దామనో, లేకపోతే ప్రజలకు మేలు చేద్దామనో ఏం లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అంతే. ఈ 10 మందిని కాంగ్రెస్ ఎవరు నమ్ముతలేరు, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ముందు మిగతా మంత్రులు ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడి చేర్చలేదు, వాళ్ళు ఉండమని మాట్లాడతలేరు, ఏం లేదు. అసలు ఒక ప్రతిపక్ష నేత ఇంటికి ముఖ్యమంత్రి పోయి ఈ రేపో మాపో డిస్క్వాలిఫికేషన్ పడే ఎమ్మెల్యేలు అంటే పార్టీ చేంజ్ అయిన ఎమ్మెల్యేల దగ్గర పోయి చర్చలు జరిపినారు, బుజ్జగింపులు జరిపినారు అంటేనే అది చాలా దారుణమైన సంఘటన. ముఖ్యమంత్రి ఒక అత్యాచారం గురైన బాధితురాలు ఇంటికి పోయి మాట్లాడి అనుకోండి, అది గ్రేట్. ఈయన ఒక కుక్కలు దాడి చేసిన ఒక చిన్నోడి ఇంటికో ఒక పెద్దోళ్ళ ఇంటికో పోయింది అనుకో, ముసలోళ్ళ ఇంటికో, నిన్న మొన్న ఒక ముసలిని చంపేసింది, అట్లాంటి ఇంటికి పోతే అది గ్రేటు. అదే సొంత పార్టీ ఎమ్మెల్యే బాధపడితే ఏదో మొన్నటిదాకా ఉండే కదా, ఒక ఎవరు మన సత్యమన్న వాళ్ళ భార్య సూసైడ్ మళ్ళీకి పోవడం గ్రేటు టైంకు, అది మంచిదే. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటికి పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ వాళ్ళంతా చేసిన దొంగ పని, ఆ దొంగ పని చేసిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళతో మంతనాలు జరిపిన ఒక దొంగ పని. అది
ముఖ్యమంత్రికి మంచిది కాదు, రేవంత్ రెడ్డి గారికి అసలే మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి అసలే మంచిది కాదు. అది ప్రజాస్వామ్యంలో జనాలు అన్నీ చూస్తూ ఉంటారు, చేయాల్సినప్పుడు చేస్తారు. కానీ అది ప్రజలకు కూడా మంచి సంకేతాలు పోలే. అది మీ ఇంటికి పిలిపించుకొని మాట్లాడుండ్రి, కానీ వాళ్ళు ఎక్కడున్నారు కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి తగదు, ఆ స్థాయికి తగదు. ఒక ముఖ్యమంత్రి అనే వాళ్ళు అట్లా ఉండకూడదు. మీ అనుచరులు ఎవరైనా పంపిస్తే అయిపోయేది. అయితే ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదు ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారు ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఏం చేశారంటే 9 విభజించారు. 9 మంది ప్లస్ 1, 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ఈయన గద్వాల ఎమ్మెల్యే. ఏం చేసిన వీళ్ళనంటే ఈ 9 మంది ఎమ్మెల్యేలకు పొంగులేటే సీఎం, ఈయనకు జూపల్లి సీఎం. అమెరికా పోతా ఇవన్నీ సెటిల్ చేసిపోయాడు రేవంత్ రెడ్డి గారు. అమెరికా పోతా వచ్చేలోపు ఏం కథ జరుగుతుంది, మళ్ళీ ఏమన్నా కిరికిరి కాగలదని ఈ చెప్పారంటే నన్ను కలవాలంటే నేను కలవకపోవచ్చు, మీరు ఏం అడగదలుచుకున్నా ఏం చెప్పదలుచుకున్నా పొంగులేటికి చెప్పండి, ఆయన్నే మీకు ముఖ్యమంత్రి. నువ్వెవరు? గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. నువ్వు నన్ను కలవాలంటే కలవలేవు, కాబట్టి జూపల్లే నీకు ముఖ్యమంత్రి. నువ్వు జూపల్లితోనే మాట్లాడు. నువ్వు ఏడ్చాలన్నా జూపల్లే, నవ్వాలన్నా జూపల్లే, మాట్లాడాలన్నా జూపల్లే. నేను మళ్ళీ అటు ఇటు పోవద్దు, ఎవరు ఎటు పోవద్దు, జర పైలంగా ఉండండి, నేను పోయేస్తా అని చెప్పి పోయిండు, అమెరికాకు పోయిండు. చూస్తేనేమో వీళ్ళ కింద చాప కింద నీరు లేక ఇదంతా ఎంక్వైరీ జరుగుతుంది, రెవెన్యూ అండ్ పోలీస్. వాళ్ళు అంతకుముందు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే కదా. ఏం చేసినారు అసలు, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, పోచార శ్రీనివాస కొడుకు ఏం చేస్తున్నాడు, ఇంకో ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళ బొక్కలు ఏందో తేల్చే పనిలో అది ఉంది. ఆల్రెడీ వాళ్ళకు కూడా రిపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే తోక జాడించకుండా చేస్తున్న ప్రయాణం ఇది. ఎనీవే రేవంత్ రెడ్డి దగ్గర ఒరిజినాలిటీ అది ఏంటంటే దొరికితే జుట్టు, దొరకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ 10 మంది జుట్టు పట్టుకునే ప్రయత్నంలో భాగంగా నమ్మక ఇదంతా కూడా ప్రక్రియ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.